హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది మార్నింగ్ పిల్లలు కాలేజ్కి వెళ్ళే టైంలో నా మార్నింగ్ రొటీను నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. మా పాప మార్నింగ్ లేచి చదువుకుంది. తెల్లవారుజామున చదువుకొని ఇక పడుకోకుండా కాలేజ్కి రెడీ అవుదామని ఫ్రెష్ అయ్యి తర్వాత తెల్లవారుజామున ఈ ఉర్లీలు ఉన్నాయి కదా, నేను క్లీన్ చేసి పెట్టేసిన ఉర్లీల్లో రోజెస్ అనేది వేసేస్తుంది. ఫ్లవర్స్ ఒకటైతే గుమ్మం దగ్గర, ఒకటి వినాయకుడి దగ్గర పెడతాము. మల్లె మొగ్గలు కూడా తెచ్చి ఉంచుకున్నాము ఇలా వేయటానికి. అలాగే దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు కూడా వేయటానికి దండ తెచ్చి ఉంచాము. అది కొంచెం వడిలిందని చెప్పేసి ఇలా విడిగా సపరేట్ చేసేసి వీటిని కూడా ఉర్లీలో వేసేస్తున్నాము. రోజెస్ చూడండి చాలా బాగున్నాయి, చిన్న చిన్న రోజెస్. ఇది రాగి చెంబు. దీనిని గుమ్మం దగ్గర పెడతాం కదా, ఎడమ వైపు పెట్టుకోవాలి. మనం గుమ్మం లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపుకు ఉండాలి, లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ పక్కకు ఉండాలి ఈ చెంబు అనేది. ఈ చెంబులో వాటర్ వేసి నిండుగా దాంట్లో రాగి కాయిన్ వేసి కొంచెం అక్షింతలు అలాగే కొంచెం కుంకుమ పసుపు వేసి ఫ్లవర్స్ వేసుకుని మనం ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ చెంబు పెట్టుకుని గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. అలాగే మా పాప మార్నింగే ఫ్రెష్ అయిపోయింది కాబట్టి తులసి కోట దగ్గర పూజ చేసుకుంది. అలాగే ఈ చెంబు చుట్టూ కూడా డెకరేషన్ చేసింది. పువ్వులు ఉన్నాయి, అవి ఇంకా వాడిపోతున్నాయని చెప్పేసి వాటిని ఇలా డెకరేట్ చేసింది. ఇక గుమ్మం బయట ఇక్కడ కూడా దీపం పెట్టింది, ఉర్లి పెట్టేసి. ఇక్కడ చిన్ని కృష్ణయ్య ఉంటారు గుమ్మం బయట, చిన్ని కృష్ణయ్య, అక్కడ కూడా దీపం పెట్టేసుకుంది తెల్లవారుజామున. చూడండి, చిన్ని కృష్ణయ్య చాలా బాగుంటాడు. ఈరోజు మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోయింది. బయట అయితే వర్షం వస్తుంది, చాలా చల్లగా కూడా ఉంది మార్నింగు. ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా మా పాప ఉర్లి పెట్టేసి అలాగే పాలు పెట్టి ప్రసాదం కింద పాలు పెట్టి ఇక్కడ కూడా ధూప్ స్టిక్ వెలిగించి దండం పెట్టుకుంటుంది. పూజ గదిలో పూజ అయిన తర్వాత ఈ వినాయకుడి దగ్గర కూడా తను దండం పెట్టుకుంది. ఈ ధూప్ స్టిక్ ఇది ఉంది కదా, అది మేము మీషోలో తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక మనకి గాలి వేసినా కూడా మనం ఫ్యాన్ వేసుకున్న ఆ నిప్పు రవ్వ అనేది చెదరకుండా చక్కగా ఆ హోల్స్లో నుంచి పొగ వచ్చేటట్లు చాలా బాగుంది. ఇది వుడెన్ది. ఇక రైస్ కూడా అయిపోయింది, రైస్ కుక్కర్ విజిల్స్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టేసి నేను కర్రీ కూడా వేసేసాను. ఇలా చిన్న కళాయిలో కర్రీ కూడా వండేస్తున్నాను. ఇక లంచ్ బాక్స్కి అయితే కర్రీ రైసు అయిపోయినాయి, లంచ్ బాక్స్ పెట్టేయడమే. ఇక లంచ్ బాక్స్ పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఈరోజు మా వారు బయటికి వెళ్ళాలంటే మార్నింగే కాఫీ కలిపిచ్చేసాను. నేనైతే ముందు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఫ్రీగా తాగొచ్చు కదా కాఫీ అని చెప్పేసి నేనైతే ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను. బయట అయితే వర్షం వస్తుంది, చాలా చల్లగా ఉంది. జూలై అంటేనే ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోతాయి మనకి. ఇంకా ఇక్కడ నుంచి అన్నీ వర్షాలే. కాఫీ కలుపుకుని ఒకసారి అలా బయటికి వెళ్ళాను. సరే చూద్దాం వర్షం ఎలా పడుతుంది అనేది చూద్దాం. మార్నింగ్ నుంచి ఇంకా ఆ కిచెన్లోనే ఉన్నాను కదా, వర్షం చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాను. వర్షం ఎక్కువే వస్తుంది, నైట్ నుంచి కూడా పడుతుంది. తెల్లవారుజాము నుంచి 3 అలా స్టార్ట్ అయినట్టుంది వర్షము. కరెంటు పోయింది, అలాగే వర్షం కూడా పడుతుంది. చూడండి బయట అంతా ఎలా ఉందో, చాలా కూల్గా ఉంది. క్లైమేట్ కూడా చూస్తే చాలా బాగుంది కదా ఇక్కడ. ఇక అది చూస్తూ కాఫీ తాగాను. తాగిన తర్వాత నెక్స్ట్ మేడ్ వస్తుంది కదా, మేడ్ వచ్చేలోపు కొన్ని పనులు అయితే ఉంటాయి నాకు. అంటే వాళ్ళు వచ్చి చేసినా మనం చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా, అవి మనం చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఆ పనులన్నీ నేను చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా, నేను బయట ఈ బాల్కనీలో నిన్న మార్నింగ్ ఆరబెట్టనివి క్లీన్ చేసి అవి నైట్ తీయటం మర్చిపోయాను. నైట్ నుంచి వర్షం రావడం వల్ల ఇవి తడిచిపోయినవి. అయితే మళ్ళీ ఇలా ఆరబెట్టడానికి లేదు, మళ్ళీ వీటిని శుభ్రంగా కడగాలి. ఎందుకంటే దీని మీద మురికి వాటర్ అనేది పడిపోయింది కాబట్టి మళ్ళీ వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. నేను ఈవినింగ్ తీయటం మర్చిపోవడం వల్ల ఇవైతే ఇలా తడిచిపోయినవి. ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది, నేను ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టేస్తాను. ఇంకా పైకి ఎక్కడం అన్నీ కూడా ఇబ్బంది కాబట్టి ఎప్పుడెప్పుడు
ఇలా క్లీన్ చేసుకుని చిన్న చిన్నవన్నీ ఇక్కడే ఆరబెట్టేసుకుంటూ ఉంటాను. ఇక చూసారు కదా, మా అపార్ట్మెంట్ ముందు నుంచి స్కూల్ బస్ కూడా వెళ్తుంది. అపార్ట్మెంట్ ముందు స్కూల్ బస్ వచ్చి హార్న్ కొడుతుంది. పిల్లలైతే ఎక్కారు, స్కూల్ బస్ కూడా వెళ్ళిపోతుంది. అయితే వర్షం వచ్చినప్పుడు పిల్లలకి వెళ్ళాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది పాపం, కానీ తప్పదు వెళ్ళటం అనేది. ఇక్కడ నిన్నటి పాలు బాటిల్లో ఉంటే అవి నేను గిన్నెలో పోసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పాల అబ్బాయి వస్తాడు. ఇది క్లీన్ చేసేసి బాటిల్ని బయట పెట్టేస్తే ఈ బాటిల్ తీసుకెళ్ళి మళ్ళీ పాల బాటిల్ పెట్టేస్తాడు. నేను పాల బాటిల్ రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుకుంటూ ఉంటాను ఆ పాలని. ఇప్పుడు ఈ బాటిల్ని అయితే క్లీన్ చేసి ఇలా బయట పెట్టేస్తున్నాను. బయట కింద పెడితే గాలికి ఎగిరిపోవడము అలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఈ బాస్కెట్ లాంటిది, దీన్ని ఇలా గేటుకి పెట్టి దీంట్లో బాటిల్ పెట్టేస్తాను. మళ్ళీ అతను తెచ్చిన తర్వాత ఈ బాటిల్ తీసుకుని ఆ పాల బాటిల్ దాంట్లో పెట్టేస్తాడు. మళ్ళీ మనం అది తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఇప్పుడు ఈ నిన్నటి పాలను కాచేస్తున్నాను నేను. ఇవి తోడు పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చిన పాలు కూడా కొన్ని కలిపి తోడు పెట్టేస్తాను. ఇక మెయిడ్ వచ్చేలోపు నేను చేసుకునే పనులు, నిన్న తోమిన సామాన్లు ఉంటాయి కదా, అవి తీసి నేనే సర్దుకుంటాను. మళ్ళీ తను వచ్చేలోపు మార్నింగ్ సర్దుకుంటాను. ఎందుకంటే వాళ్ళు సర్దుతారు కానీ అవి కొంచెం తడితడిగా ఉన్నా కూడా చూసుకోకుండా మనకి ఇలా సెల్ఫ్లో పెట్టేస్తారు. దానివల్ల తుప్పట్టే అవకాశం ఉంటుంది. అదే మనమైతే చూసుకుంటాము, ఏవి సెల్ఫ్లో పెట్టాలి, ఏవి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి అనేది చూసుకుంటాము. ఒకవేళ ఆరలేదు అంటే నేను వాటిని మళ్ళీ బుట్టలోనే ఉంచేస్తాను. ఈరోజు తోమిన సామాన్లు కూడా దాంట్లోనే వేసేస్తే అవి మళ్ళీ రేపు ఆరిన తర్వాత సర్దుకుంటూ ఉంటాను. ఈ బట్టలు మార్నింగ్ నేను మిషన్లో వేశాను, కానీ బయట వర్షం వస్తుంది కదా, వీటిని నేను ఇప్పుడు ఇలా బాల్కనీలోనే ఆరేసేస్తాను. అక్కడ కొంచెం స్టీల్ రాడ్లు లాంటివి పెట్టాము, వాటి మీద ఆరేసేస్తే ఆల్రెడీ మనకి డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వాషింగ్ మెషిన్లోని ఇవి ఆరిపోతాయి, ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా స్టీల్ రాడ్స్ కట్టాము, ఈజీగా ఉంటుంది. వర్షాకాలంలో ఇలా పల్చగా ఉన్నవి చిన్న చిన్నవి ఆరబెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇక ఇది చూసారు కదా, ఇది డీమార్ట్లో తీసుకున్నాను నేను. ఈ క్లిప్లు స్టాండ్ లాంటిది, ఇది చాలా బాగుంది. ఇది మనం అలా ఒక రాడ్కి కానీ ఒక తాడుకి కానీ ఇలా హ్యాంగ్ చేసుకున్నాము అంటే చిన్న చిన్నవన్నీ కర్చీఫ్స్, పిల్లల అండర్వేర్స్, చిన్న క్లాత్స్, నాప్కిన్స్ అలాంటివన్నీ దీన్ని పెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి. మనం ఈ చిన్న చిన్నవన్నీ పైకి పట్టుకెళ్ళి ఆరేసినా కూడా టెర్రస్ పైన గాలికి ఎగిరిపోవటం అలా జరుగుతాయి. అలాగని దీనికి ఎన్ని క్లిప్లని మనం తీసుకువెళ్తాము, చిన్న చిన్నవి బోల్డ్ ఉంటాయి, మళ్ళీ క్లిప్లు కూడా ఎక్కువ కొని పెట్టాలి కదా. అదే ఇలా అయితే చాలా ఈజీగా ఉంది. దీనికి ఇలా పెట్టేసి మనం ఇంట్లోనే ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేసేసుకున్నా కూడా చక్కగా ఆరిపోతాయి. వర్షాకాలం అనేది చిన్న చిన్నవే కదా మనకి ఇంపార్టెంట్, కర్చీఫ్స్ అవన్నీ చక్కగా ఆరుతాయి. పాలు కూడా పొంగుతున్నాయి బట్టలు ఆరబెట్టి వచ్చేలోపు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇక నేను మార్నింగ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాను, దీన్ని తీసి ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను. తను వచ్చేసరికి అన్నీ కూడా క్లీన్ చేసేసి తోమవలసినవన్నీ నేను ఒక చోట వేసేస్తాను. అప్పుడు తను అవన్నీ తోముకొని ఇల్లు అయితే తుడుచుకొని వెళ్ళిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. కరెంటు పోయింది వర్షం వల్ల, నైట్ 3 నుంచి కూడా కరెంటు కూడా లేదు. ఇక మార్నింగ్ బాక్స్ పెట్టిన తర్వాత ఉన్న కర్రీని కూడా నేను దీంట్లోకి తీసేస్తున్నాను, ఒక చిన్న బౌల్లోకి. ఇంత పెద్ద కళాయిలో ఉంచుకోవటం ఎందుకు, చిన్న బౌల్లోకి తీసేసుకుని మూత పెట్టేసుకున్నామంటే ఇది కూడా వేసేయచ్చు క్లీన్ చేయడానికి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని నేను ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాను. నైట్ పెరుగు తోడు పెట్టాను, అది గ్యాస్ కట్టు మీదే ఉంది. ఇది కూడా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. నైట్ తోడు పెట్టిన పెరుగు ముందు రోజు నైట్ తోడు పెట్టేస్తాను, నెక్స్ట్ డేకి ఈ పెరుగును కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడ తను తుడుస్తుంది కదా, అక్కడ ఉన్నవన్నీ కింద ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా తీసేస్తాను, బాటిల్స్, బుక్స్ అలాంటివన్నీ. అప్పుడు తను తుట్టడానికి ఈజీ అవుతుంది, నీట్గా తుడుస్తుంది అని చెప్పేసి. తెల్లవారుజామున మా పాప ఇక్కడ వర్క్ చేసుకుంది, పరుపు వేసుకుని కింద కూర్చుని వర్క్ చేసుకుంది. ఇక కాలేజ్కి వెళ్ళిపోయింది కదా, ఇవన్నీ కూడా నేను తీసి ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇక ఈ పరుపు కూడా దీని ప్లేస్లో దీన్ని వేసేసాను అంటే వచ్చి నీట్గా తుడిచి మాప్ అయితే పెట్టేస్తుంది. ఇక లాస్ట్ బట్టలు చూసారు కదా, ఈ చైర్లో అయితే ఇలా పోగులు పెట్టేశాను నేను, ఇంట్లోనే ఆరబెట్టి తీసి దీంట్లో పెట్టేశాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకోవాలి, ఇదే ఒక పెద్ద పని.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.